లేచిపోయి పెళ్లి చేసుకుంటాడని అనిపిస్తుంది. వాడనే లేచిపోయి చేసుకుంటా, మీరు ఇక్కడ ఉన్నా చేసుకోవట్లేదు కదా. అనవసరంగా ఎదవనైపోయానన్న. బ్యాచులర్ కాదు, మాస్టర్స్ చేసి PhD కంప్లీట్ చేశాను. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నందుకే బ్యాచిలర్ ఉండిపోయింది. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అలాంటి అబ్బాయి వస్తే సింగిల్ గా ఉండిపోతాను. ఒక్క నిమిషం, ఇక్కడ అవమానించారు. మరి నువ్వు జేబులో చేయబట్టుకొని గోక్కుంటుంటే అనరారా? ముగ్గేస్తావా నువ్వు? చిన్నప్పుడు ఇంట్లో చేసి అలవాటు ఉంది. హస్బెండ్ మెటీరియల్. గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంటి దిష్టి బొమ్మ ఎత్తున్నాడు? ఓ అమ్మగారి బొమ్మ. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఏంటి సెట్ లో ఉన్న వాళ్ళు అందరి బట్టలు ఉతికిస్తారు మాతో? నీకు కుదిరింది లేవా? ఎవట్రా సాక్స్ లేసింది? మందే ఒకడు అక్కడుందా? వాడే ఉద్దేశంతో అన్నాడు. చుక్కలు అక్కడ చూడండి, చుక్కలు ఇంకా బాగుంటాయి. ఓ నాకే చుక్కలు చూపిస్తున్నారు మధ్యాహ్నం. ఎట్లుంటది మరి మనతోని? మా లేడీస్ చూడండి ఎంత నీట్ గా చూడండి. వావ్, ఎంత నీట్ గా తోమారు చూడండి. మన అందరి సింగిల్ జాతకాలు చెప్పడానికి వచ్చేస్తాడు మా నూకరాజా. ఏమ్మాయి పెళ్లిళ్ళు చేసుకోరా మీరు? మీలాంటి మొగుడు వస్తారేమో అని. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నేను జరిగేది చెప్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీ పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నేను చెప్పిన ఎలా ఉంటుందో. ఇక్కడ వీడు మధ్యలో ఉంటాడు ఇంట్లో. అంటే చెప్పను బ్రదర్. నీకు అర్థమవుతుందా? గారి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అసలు జరుగుతుందా అయ్యగారు? ఒక 7-8 బ్రేకప్ల తర్వాత జరుగుతుంది. సార్ ఆల్రెడీ 17-18 అయ్యాయి అక్కడ. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. దివి గారు మీ పెళ్లి ఎక్కడ జరగబోతుందో తెలుసా? నడి రోడ్డు మీద జరగబోతుందండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు కూడా జ్యోతిష్ నడి రోడ్డు మీద జరుగుతుందని చెప్పాడు సార్. నడి రోడ్డు మీద అడుక్కుంటాం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పెళ్లి పంచాయతీలో జరగబోతుంది. పంచాయతీలో ఎందుకు? దొరికిపోయినప్పుడు పంచాయతీకే తీసుకెళ్తాడు. ఆశగా అద్దుండాలి. కోసం నేను ఒక చిన్న సర్ప్రైజ్. ఒక్కసారి మీరు నా కోసం